చేసిన ఆనందానికి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఆ జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే ఈ రోజే 87466066 కాల్ చేయండి. నేను మీ చంద్ర చంద్రశేఖర్. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, ఆ రాజులా బ్రతకాలి. మార్గం స్వర్గసీమ సుఖేంద్రం. ఏ వెంచలోనైనా అభివృద్ధి, తక్కువ ధర, సకుటుంబంగా ఇచ్చేయండి. సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్వి రమణ గారి చేత నిర్మించబడిన ఇంటర్నేషనల్ జూనియర్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు 1/4 దగ్గు మందు బావులం మేము ఆడగలరా దగ్గు తాగితే ఏమొస్తారా రవలతి దగ్గిన టానిక్ 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 క్యాప్ మూతలి క్యాప్ సిరప్ సిరప్ తీసేస్తాం మళ్ళీ పెడతాం తీస్తాం పక్కన పెట్టి టానిక్ పోసుకుంటాం చిన్నదానిలో టానిక్ తగ్గిపోతుంది సినిమా పేరు ఇది అది టానిక్ టానిక్ కూడా తీస్తావు టానిక్ పెట్టు పల్నాడు ప్రజలకు వీపీ, పల్నాడు ప్రజలకు సమన్వయం, శాంతి సామరస్యం కోసం కలిసి ఉందాం. పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దాం. చిరుమామిడి వెంకటేశ్వరరావు దాన్ని ఏమంటారా ఎన్కైజీ చుట్టూ కలపేసి 1/4 గీతలు గీత గోవిందమా గీతాంజలి గీత మన సంస్కృతి సాంప్రదాయాల గీత వరకే పోస్తే ఏమంటారా దానికి ఆన్సర్ చెప్పు. దానికి ఆన్సర్ గీత ఏం హెల్ప్ చేయకూడదు. నేను చెప్పేయాలా పోస్తావు గీత వరకు ఎంతవరకు వస్తుంది? నేను అదే కదా అనేది 1/4 2 గీతలు 3 గీతలు 4 గీతలు ఎంతవరకు పోస్తుంది నేను మీ చంద్ర చంద్రశేఖర్. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, ఆ రాజులా బ్రతకాలి. అందుకు మార్గం ఫస్ట్ గీతన సెకండ్ గీతన థర్డ్ గీతన గీతే కాదు, వెంచలోనైనా అభివృద్ధి, తక్కువ లైన్ అగ్గీతని ఏమంటారు? మెజర్మెంట్ దగ్గర కూర్చున్న వాళ్ళే. పల్నాడు ప్రజలకు వీపీ, పల్నాడు ప్రజలందరూ లైన్ సామరస్యం కోసం కలిసి ఉందాం. పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దాం. చిరుమామిడి వెంకటేశ్వరరావు పేరే అదే సినిమా పేరే అదేనా ఏం పాస్ కూడా కొత్త సినిమా అది ఉన్న చిన్నారుల జీవితాల్లో మధ్యలో ఈ గానేనా ఫస్ట్ అక్షరం సినిమా పేరు సినిమా క్యారెక్టర్ చెప్తాను సీన్ ఇంగ్లీష్ ఏమంటారు దేవుడు అంటారు అనుకుంటాం గుళ్ళో హారతి తిరుపతి సెకండ్ వర్డ్ చెప్తాను ఫస్ట్ వర్డ్ 2 letters నేమ్ తిరుపతి మొత్తం 3 ఉంటాయి అందులో రెండో తిరుపతి ఫస్ట్ది చెప్తాను ఫస్ట్ నేను ఫస్ట్ ఏంది ఫస్ట్ వెంటేస్తాను ఇక్కడ ఉంటాడా వెంటేస్తాను ఎక్కడ ఉంటాడు గుళ్ళో ఉంటాడు తిరుపతి గుళ్ళో ఉంటాడు గుడి ఆడ ఉంటుంది తిరుపతిలో ఉంటుంది గుడి భూమిదే ఉంటుంది వెంకన్ననా తిరుమల వెంకినా తిరుమల
ఫస్ట్ది తిరుమల, సెకండ్ది తిరుపతి, మూడోది తిరుమల తిరుపతి వెంకటేశ. సినిమా ఉంది ఇది. రవితేజ అది. నాకు తెలియకుండానే సినిమా. హీరో పేరు యాక్టింగ్ చేస్తారా? కమలాసన్ కాదు. నేనేం చేస్తాను ఇప్పుడు? ఏం చేస్తాను చెప్పు డాడీ, మరి ఏం చేస్తున్నాడు? పగల కొడుతున్నాడు అన్ని. కాదు, దాన్ని ఇంకో భాషలో ఏమన్నా వాడు చిన్నపిల్లడైతే ఏమంటారు? వాడు చిన్నపిల్లడైతే ఏమంటారు వాడు చేసేదాన్ని? అల్లరి. హీరో అల్లరి. అరే సినిమా ఎక్స్ప్లెయిన్ చేయి. చూడు బాగా చెప్పొచ్చు, దాన్ని బాగా అనొచ్చు. నోరు తెరుచుకుంటు బాయ్. శంభో శివ శంభో. అది అది బాబాయ్ అంటే అది. నేను ఒక్కడిని కాదు. ఫస్ట్ అర్థం కాలే. కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఫస్ట్ ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయి. అట్లా చేయి, చూపి కుడుతురా. ఫస్ట్ లెటర్ ఒకటే నేను చూపించింది. ఆ ఒకటి అడక్కు. హీరోనే అంత ఉన్నాడు హీరో కానీ వేస్ట్. సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? హౌ మెనీ లెటర్స్? వన్. యాక్షన్ చేయి. 1 వర్డ్ ఉంటుందని చెప్తాంది. 1 వర్డ్. కుక్క సినిమా భైరవ కుక్క ఉంటుంది సినిమాలో. కుక్కనే కుక్క తామేనా? ఇప్పుడు కుక్క నేను కుక్క నువ్వు, నేను వచ్చి మనిషినే. కుక్క నాకేమైతుందా? నువ్వు కుక్క నేను ఫ్రెండ్స్. యజమానే కుక్క నేను, నువ్వు కుక్క నేను. ఓనర్ కుక్క ఎవరు? యజమాని. నేను చెప్పేస్తాను ఇంకా. కుక్క పెంపుడు జంతువు. ఏమైతుంది? నాకేమైతుంది? నువ్వెవరని? పెద్దాగేమో స్లమ్ డాగా. వాళ్ళ ఇంట్లో పెంచుకున్న 2 కుక్కలు ఉంటాయి. ఓకే అది కదా. నువ్వు కుక్క, నేను. మీరిద్దరు ఉంటారు. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. ల్యాప్టాప్, నేను సాఫ్ట్వేర్. ల్యాప్టాప్ చూసా అంట. ల్యాప్టాప్లో కుక్క వాల్పేపరా? బాగా చెప్తాను, లేదు మనమే కనబడలేదు. గట్టిగా చెప్తాను ఈయన. ల్యాప్టాప్ కుక్క నేను. పేరు ఎప్పుడు ల్యాప్టాప్ లేదు, నేను కుక్క. నేనేం చేస్తానంట? కుక్క ఏం చేస్తా? ఓనరా? కుక్క ఏం చేస్తా? ఫ్రెండా? ఓనరా? ఈసారి మనకు వస్తుంది రెడీ పాయింట్. అందుకే చెప్పమని స్టార్టింగ్ నుంచి అదే చెప్తాను నేను. సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. సినిమా టైటిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అదే టైటిల్ గురించే కరెక్ట్ చెప్తాను ఈయన. ఫస్ట్ వచ్చేది చెప్పురా. చెప్పండి. ఏ వద్దులే, ఉండు. వి
విజయ్ దేవరకొండ. హీరోగా సినిమా పేరు. సినిమా పేరు ఓకేనా? కుక్క మంచిది ఎలా ఉంటది? నువ్వు అట్లా నోరు చూస్తే వీణా విశ్వాసమా? నాకు సంబంధం లేదు. మీరు నోరు వాడినారు. మీరు హీరో ఎక్స్ప్లెయిన్ చేయనువే. పవన్ కళ్యాణ్ ప్యాంటు 2 ప్యాంట్లు కుటుంబ శంకర్ చెప్పినారా? చెప్పేసారా? డైరెక్టింగ్ స్విమ్మింగ్ పూల్ మన ఇంటి ముందర బావి మునిగిపోతాం. ఒకలేక దూకుతా చచ్చిపోతారు. ముంటారు బెడ్లు మునగ బెడ్లు ఏముంటది? పెద్దమ్మ చెప్పింది కరెక్ట్ గానే. అదే మంజుమల్ బాయ్స్ చెప్తాదని చెప్పిన. హీరో పేరు రెడీ. రామ్ చరణ్. రామ్ చరణ్ సినిమా పేరు నవ్వు పెడుతుంది. రామ్ చరణ్ సినిమాలు ఏమున్నాయి? మగధీరా, మగ 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 అనిపిస్తూ ఉంటాయి కదా. దీరా ఇది చెప్దాం అనుకున్నా. జయం, జై. సినిమా పేరు జై చిత్తూ. హీరో పేరు జై జై జగద్బాబు. అదిలే జయం. సినిమా పేరు కాదు, హీరో పేరు. హీరో హీరో జై. ఆ సినిమాలో హీరోనా? జై ఆంజనేయ స్వామి సినిమా హీరోనా? పాత హీరోనా కొత్త హీరోనా? మీసాలు పెద్దగా ఉంటాయి. జై బాలయ్య. బాలయ్య బాలయ్య సినిమా పాతదా కొత్తదా? పాతది. సింహ పాటనా? ముద్దులో మామయ్య అంతే. నువ్వు మాట్లాడకూడదు. హీరో చెప్తున్నా. అల్లూరి సీతారామరాజు సినిమా కాదు, హీరో పేరు. ఇంకోటి చెప్పిందన్న రామ్ చరణ్. వాడి క్లియర్గా చెప్తున్నా నేను. పెద్దమ్మ చెప్పిందల్లా సగం. పెద్దమ్మ చెప్పిందల్లా సగం. రామ్ పోతునేని. స్కంద ఎగరడం పక్షి అట్లాంటి ఏందని ఎక్స్ప్లెయిన్ చేయి. మూవీలో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఎగరడం, ఫ్లై. బర్డ్ సినిమాలు ఏమున్నాయి? సినిమా పేరు. మనం రామ్ పోతునేని సినిమాలో ఇస్తా గోల్కొండ కిల్లా ఆ పాట రాసిస్తా గోల్కొండ దాంట్లో నీకు సీన్ తెలుసు కదా. సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇస్కా. రేయ్ నువ్వే చేయకపోయి నా పక్కన యాక్షన్ వాళ్ళకు ఊరికే ఓ. ఒక సీన్ చెప్పు చేస్తా. మిషన్, వైట్ కలర్. నువ్వు వేసుకుంటావా? వైట్ కలర్ షర్ట్ వాడు వేసుకుంటాడు. ఎల్లో బ్లాకా? దాని మీద ఏముంది? ఏముంటాయి ఆ ఫ్లక్కర్ మీద? కలర్స్ ఉన్నాయి. ఎల్లో కలర్, బ్లాక్, ఎల్లో. తింటే పుల్లగా ఉంటుంది. నిమ్మ, నేల, పండ, తోట. నిమ్మకాయ కింద కింద పడింది. కింద ఉంది. తీసినాడు. ఏరుకుంటున్నామా? కోసుకుంటున్నామా? కట్ చేస్తున్నామా? తొక్కినాడా?
బా డాడీ ఉండు లైట్ల కాడ ఉంటుంది ಈಗ ಮಿನುಗುರು పురుగా నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానా దాంట్లో నా సినిమా నేను చూసిందమ్మా లైట్ల మీద ఉంటుంది నైట్ టైం ఏముంటాయి గద్దా పురుగువా లైట్ల కాడ ఉంటుంది అది వస్తే కదా మనం వాక్ వేసేస్తాం గబ్బిలం గబ్బిలం కాదు లైట్ పురుగులు ఏమంటాం దాని ఏం చూడకూడదు తింటారు సార్ అయ్యే కదా ఈ కలర్ లో ఉంటుంది అది హీరో పేరు ఇది దానిలో కందిరి అది కాదు అదే ఎగురుతుంది సౌండ్ చేసుకుంటా అన్నా డైరెక్ట్ ఫైట్ ఉండేటటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడింది. ప్రభుత్వం తెచ్చుకున్నారు కర్ణాటకలో. బట్ కర్ణాటకలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ సీట్లు తెచ్చుకోలేకపోయినారు. సో డైరెక్ట్ గా ఇంకో పార్టీ లేదు అక్కడ. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మధ్యప్రదేశ్ లో టోటల్ 29 సరెండర్ అయిపోయినారు. సో డైరెక్ట్ గా రెండు పార్టీలే అక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయింది. గుజరాత్ డైరెక్ట్ ఇద్దరు మధ్యలో కొద్దిగా పర్సెంటేజ్ పెంచుకున్నారు కూడా అక్కడ పెట్టలేకపోయినారు వాళ్ళు. రాజస్థాన్ లో కొంతవరకు ముందు అసలు ఎక్కడెక్కడైతే వాళ్ళిద్దరి మధ్యలో డైరెక్ట్ ఫైట్ జరిగేటటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ పార్టీ లేవు. బట్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చూపించగలిగారు కొన్ని చోట్ల. సో డైరెక్ట్ ఫైట్ ఉండేటటువంటి రాష్ట్రాల్లో బీజేపీని కింద వస్తుంది, వాళ్ళు బయటకు వెళ్తారు. ఏదైనా కూడా అల్టిమేట్ గా ఉత్తరప్రదేశ్ బీహార్ లో నెక్స్ట్ వర్డ్ చెప్పు. వీళ్ళతో అండర్స్టాండింగ్ పెట్టుకుని కాంగ్రెస్ 2-3 సీట్లు బీజేపీ ఉత్తరప్రదేశ్ లో విపరీతంగా బలపడింది, ఉత్తరాఖండ్ లో విపరీతంగా బలపడింది, హిమాచల్ ప్రదేశ్ లో డైరెక్ట్ ఫైట్. ఇప్పుడు కాంగ్రెస్ వెనక్కి వెళ్ళింది, బీజేపీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి